పాస్టర్లు అందరూనేమో సినిమాలు చూస్తానికి వీలు లేదు, క్రైస్తవుడు అంటే సినిమాలకు దూరంగా ఉండాలంటారు. కానీ వాళ్ళు సినిమాల ద్వారానే క్రైస్తవ్యాన్ని రూరల్లో ఎక్కించారు స్టార్టింగ్. అలాంటి సినిమా మాధ్యమాన్ని వాడుకుని మీరు ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ పెంచాలి, మత మార్పుల మీద అవగాహన అనేది నా కోరిక. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ పాస్టర్లు తీసిన సినిమాలు పక్కన పెట్టండి, నార్మల్ గా వచ్చే సినిమాల్లో కూడా ఈ రోజు హిందువుల్లో ఎక్కువ శాతం మంది సెక్యులరిజం అనే జబ్బుతో బాధపడుతున్నారంటే ప్రధాన కారణం సినిమాలు. ఆ సినిమాలో క్లైమాక్స్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఒక హీరో వచ్చి ఒక బిల్డప్ షాట్స్ లో జాతి రత్నాల్లో హీరో చెప్తాడు కదా, బోన్లో నిలబడి అమ్మాయి ఇక్కడ ఇరికించామని చెప్పి రకరకాలుగా. అలా అతను ఒక వేరే లెవెల్లో కొన్ని డైలాగ్స్ చెప్తాడు. ఏ మతం పక్క మతం వాడిని చంపమని చెప్పదు, అన్ని మతాలు మంచిగా చెప్తాను. ఇలాంటి డైలాగ్స్ నేను చాలా విన్నా, చాలా సినిమాలు. చిన్నప్పుడు నేను కూడా చూసి అదే నిజం అనుకున్నా. అవును, ఏ మతం కూడా పక్కవాడిని చంపమని చెప్పదంట. అసలు రాసినోడికి ఎట్లా బుర్రలేదు, చెప్పేవాడికి అంటే సరే ఆడు ఆర్టిస్ట్ కాబట్టి రాసిచ్చింది చెప్తున్నాడు. మరి రాసేవాడు కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి కదా. ఒక మతమేమో నా మతం కాని వాడిని చంపుతానంటుంది, ఇంకొక మతమేమో నా మతంలోకి మార్చాలంటుంది. ఇది వాళ్ళ మత గ్రంథాలను అఫీషియల్ గా రాసుకున్నారు.